నమస్కారం, నేను సహస్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏపీ ఎన్నికలు ఎంత రాజకీయాలుగా ఉన్నాయంటే ఈవెన్ సినీ వర్గాల్లో కూడా కుటుంబ మధ్య కూడా కలహాలు రేపించే విధంగా ఉన్నాయడానికి ఒక ఉదాహరణ. రీసెంట్గా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సందర్భంలో మెగా ఫ్యామిలీ అంతా కూడా వెళ్ళి సపోర్ట్ చేయడం, ఆయనకు మద్దతు ఇవ్వడం చూస్తుంటే మెగా ఫ్యామిలీ నుంచి సంబంధించిన అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థి అయినటువంటి చరణ్ అనుకుంటా అల్లు అర్జున్ వాళ్ళ ఫ్రెండ్కి వెళ్ళి అక్కడ నంద్యాలలో వెళ్ళి ఆయనకు మద్దతు ఇవ్వడానికి ఇదంతా చూస్తున్న తర్వాత మెగా ఫ్యామిలీలోనే కొన్ని వివాదాలు ఉన్నాయేమో అన్న అనుమానం ఇప్పుడు తావితీస్తుంది ప్రజల్లో. మరి మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరికీ కూడా ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. దీని గురించి క్లారిటీగా ఇవాళ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి హేమసుందర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, రీసెంట్గా నాగబాబు గారు ఒక ట్వీట్ చేశారు. మనతో ఉండి కూడా మనకి మద్దతు ఇవ్వనోడు పరాయివాడు మనతో ఉండి మనకు పనిచేసినప్పుడు మనవాడే అన్నట్టు ఒక ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్ని చాలామంది నెట్టింట్లో ఏం చెప్తున్నారంటే ఇది అల్లు అర్జున్ కోసమే ట్వీట్ చేశారు, మనవాడు ఎవరు పరాయివాడు ఎవరు అనేది క్లారిటీ ఇచ్చారు ఆయన అన్నట్టు చెప్పారు. సో మీకేమనిపిస్తుంది? అల్లు అర్జున్ గారు రీసెంట్గా అక్కడికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్కి మద్దతు ఇవ్వాలి వైసీపీ అభ్యర్థికి అనేది చూసిన తర్వాత మీకేమనిపించింది? ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి స్నేహం, ఒకటి బంధుత్వం. బంధువు మనకు దగ్గరవాడా, స్నేహితుడు దగ్గరవాడా అనేది ఒకటి. ఈ అంశాన్ని కూడా చూడాలి అక్కడ. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బంధువు. ఇక్కడ శిల్పారవి ఎవరైతే నంద్యాల అభ్యర్థి ఉన్నారో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పారవి అతనికి ఫ్రెండ్ అంటే ఎలా, అల్లు అర్జున్ వైఫు శిల్పారవి వైఫు క్లాస్మేట్స్ అట. అలా వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ఫ్రెండ్షిప్ పెళ్ళైన తర్వాత ఇక వీళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ ఫ్యామిలీలు తరచూ కలుసుకోవడం వల్ల అది ఫ్యామిలీ ఫ్రెండ్షిప్గా మారింది. ఎందుకంటే నేను శిల్పారవి ఇంటర్వ్యూని చూశాను కాబట్టి ఆయన మాటల్లో అంతరార్థాన్ని ఏంటంటే మేము తరచూ ఫారిన్ టూర్లు కూడా వెళ్తూ ఉంటాం, కలిసి వెళ్తూ ఉంటాం ఫ్యామిలీల పరంగా, మాకు ఆ ఫ్రెండ్షిప్ ఉంది అని చెప్పుకొచ్చాడు. అయితే ఇక్కడ మరి బంధుత్వం, మరి బంధువులు ఎందుకు నిర్లక్ష్యం చేశారు? ఇక్కడ ఏమవుతుందంటే ఇక టగ్ ఆఫ్ వార్గా ఉంది, హోరాహోరీ పోరు ఉంది. ఆయనేమో దాదాపు 10 ఏళ్ళ నుంచి పార్టీ పెట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనంలో తిరుగుతూ సినిమాలు పక్కన పెట్టి ఎంతో కష్టపడుతున్నారు ఒక పక్క. మరి దగ్గర బంధువు అంటే మెగా ఫ్యామిలీలో చిరంజీవి గారు వీడియో బయట ద్వారా సపోర్ట్ ఇచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి. అలాగే ఆ కుక్కటేశ్వర స్వామిని దర్శించుకోవడం కోసం అని చెప్పేసి మరి చిరంజీవి గారి వైఫ్ సురేఖ గారు, కుమారుడు రామ్ చరణ్, దాంతోపాటు అల్లు అరవింద్ గారు కూడా వెళ్ళారు. వెళ్ళి పవర్ స్టార్ని కలిసి పిఠాపురం వెళ్ళి కలిసి వచ్చారు. ఇంకా వైష్ణవ్ తేజ్ కానీ వీళ్ళందరూ వెళ్ళారు. వైష్ణవ్ తేజ్ కానీ, సాయిధరం తేజ్ కానీ, లేకపోతే వరుణ్ తేజ్ కానీ వీళ్ళందరూ వెళ్ళారు. జబర్దస్త్ టీం అంతా వెళ్ళారు. సినిమా వాళ్ళంతా అక్కడ ప్రచారం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పుడు మరి ఇక్కడ ఏమవుతుందంటే అల్లు అర్జున్ ఏమో వీళ్ళకేమో సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ ఇచ్చినట్టుగా ఒక ట్వీట్ చేసాడు ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి, మావయ్యకి. తర్వాత ఇటు పక్కకు వచ్చేసరికి అక్కడికేమో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి పోలీసులు పర్మిషన్ లేకుండానే అది కేసులు కూడా నమోదైంది. అక్కడికి వెళ్ళి ఆయన మద్దతుగా ప్రచారం చేసి వచ్చారు. దీన్ని ఎలా చూడాల్సి వస్తుందంటే విభేదాలు నిజంగా ఉన్నాయా వీళ్ళ మధ్యలో అనే అనుమానాలకు ఆస్కారం కల్పించింది. ఎందుకంటే ఇది ఇప్పుడు ఇవాళది కాదు, ఇది ఇక్కడ విభేదాలు అనే మాట ఇప్పటి నుంచే ఉంది ఈ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీకి. కొంతకాలం వరకు అవేమి లేవు, కానీ ఇప్పుడు వీళ్ళ అల్లు ఫ్యామిలీలోనూ మెగా ఫ్యామిలీలో కూడా వారసులు ఎదుగుతున్న క్రమంలో ఈ విభేదాలు వచ్చినాయి అనే ఒక టాక్ కూడా బయటకు వచ్చేసింది. ఒక జెలసీనెస్ అనేది పెరుగుతూ ఉంటుందని మనం అంటాం లేదు, జనం అనుకుంటున్నారు. దాన్ని క్లారిఫై చేయాల్సిన బాధ్యత ఇలాంటి అనుమానాలకు ఆస్కారం కల్పించేది ఇలాంటి ప్రచారమే. ఈయన అల్లి అక్కడ ప్రచారం చేసినప్పుడు అనుమానంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? నువ్వు కూర్చోవాలి, లేదా పవర్ స్టార్కి వెళ్ళి ప్రచారం చేసి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళటమో, ఇక్కడ ప్రచారం చేసిన తర్వాత అక్కడికి వెళ్ళటమో చేయాలి. ఇద్దరికి ఇప్పుడు ఎలాగో పిఠాపురంలో వీళ్ళ ఫ్రెండ్ అయితే పోటీగా లేరు బరిలోకి. సో పిఠాపురంలో మామయ్యకి సపోర్ట్ చేసి వచ్చి నంద్యాలలో వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్ చేస్తుంటే ఈ గొడవ అనేది ఉండేది కాదు, ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఒకసారి సరైనడు ఫంక్షన్ జరుగుతున్నప్పుడు కూడా, సక్సెస్ మీట్ జరుగుతున్నప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమంటే అభిమానులు కొంతమంది గొడవ చేస్తే ఫ్యాన్స్ చెప్పాను బ్రదర్ అంటూ ఆవేశంగా అల్లు అర్జున్ మాట్లాడటంతోనే అప్పుడే రకరకాల వార్తలు బయటకు వచ్చినాయి. అంటే వీళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి మధ్యలో గ్యాప్ ఉంది, ఏదో వైరం నడుస్తుంది అనేది. అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం లేకపోవడమా, మెగాస్టారు పవర్ స్టార్ అన్నా కానీ ఇష్టం లేకపోవడమా అల్లు అర్జున్కి అని అనుమానాలు వచ్చినాయి.
అంటే మెగాస్టార్ అంటే ఇష్టం లేకపోవడం ఉండకపోవచ్చు నేను అనుకోవడం. ఎందుకంటే చిరంజీవిని చాలా అభిమానిస్తాడు, డ్యాన్స్ పరంగా నాకు స్ఫూర్తి అంటాడు కాబట్టి మనం అలా చూడలేము. కానీ పవర్ స్టార్ అంటే ఏమన్నా కొంత తేడా ఉందా, ఇంటర్నల్గా ఏమైనా వ్యవహారాలు జరిగినాయా వీళ్ళ మధ్యన వైరం పెరగడానికి అనేది ఆస్కారం ఇచ్చేట్టుగా మొన్న ప్రచారం అయితే ఉంది. ఈ విషయంలో నేనైతే బన్నీ స్వతహాగా మంచి వ్యక్తి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే మనుషులతో మాట్లాడే విధానం కానీ పరిపక్వత, మానసిక పరిపక్వత ఉన్న వ్యక్తి. అలా ఉన్న వ్యక్తి ఇలా చేయడం ఏంటని నాకు కూడా అనిపించింది. ఈ విషయంలో నేను బన్నీ తప్పు చేసేయడం నేను ఫీల్ అవుతున్నా. అవును, చాలా మంది, మీరు ఒక్కరే కదా, చాలా మంది కూడా ఇదే ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఆయన అక్కడే ప్రచారం చేసినప్పుడు ఇక్కడ కూడా వెళ్ళి ప్రచారం చేసి ఉంటే, పిఠాపురం గడ్డలు చేసి ఉంటే ఈ గొడవ ఉండేది కాదు. ఏదేమైనా ఇప్పుడు బన్నీ కోరిక ఏంటి, తన మిత్రుడు గెలవాలని ఆయనకు ఆకాంక్ష. అది తప్పేం కాదు, ఫ్రెండ్ కాబట్టి. ఇటుపక్క కూడా మరి ఒక చేసి ఉంటే మాత్రం కొంత బ్యాలెన్స్ అయ్యేది, సమతూకం పాటించినట్టుగా ఉండేది. ఇక్కడికి వెళ్లకుండా అక్కడికి వెళ్ళటం, వాళ్ళ నాన్నగారు అక్కడికి వెళ్ళి ఈయన ఇక్కడికి వెళ్ళటం, వాళ్ళ నాన్నగారు దీన్ని బ్యాలెన్స్ చేస్తారు అనుకోవడం కూడా పొరపాటే. ఎగ్జాక్ట్లీ, నిజమే సార్ మీరు చెప్పినట్టు. సో నిజంగా ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇవ్వచ్చు, అలా అని చెప్పి బంధుత్వాన్ని దూరం పెట్టకూడదు. ఇన్ కేస్ వివాదాలు ఉన్నప్పుడు ఇలాంటివి బయటకు తెలియకుండా ఉండాలంటే అసలు ఎవరికి మద్దతు ఇవ్వకుండా సైలెంట్గా, లేదంటే ఆయన ఇంతకుముందు ట్విట్టర్లోనో లేకపోతే ఇన్స్టాలోనో పోస్ట్ చేసి సరిపెట్టుకుంటే అయిపోయేది. ఒకరికి ట్విట్టర్లో పోస్ట్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పి మరొకరికి మాత్రం వెళ్ళి డైరెక్ట్గా మద్దతు ఇవ్వడం చూస్తూ ఉంటే ఇది మెగా ఫ్యామిలీలో నిజంగానే వివాదాలు ఉన్నాయనేది బయట అందరికీ కూడా తెలిసే విధంగా ఉంది. బన్నీ ఇలా చేసి ఉండకూడదు అనేది చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇంతకు మీరు ఎలా అంటే మీ ఒపీనియన్ ఏంటో మాకు తెలియపరచండి. థ్యాంక్ యూ సార్.